అంటే వీక్లీ డీకోడ్ ప్రతి సండే మనం కవర్ చేసేవాళ్ళు. అంటే ఆ వీక్ లో జరిగిన ఏదైతే లేటెస్ట్ అండ్ హాట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయి అక్రాస్ వేరియస్ సెక్టార్స్, అది పాలిటిక్స్ అవ్వచ్చు, టెక్నాలజీ అవ్వచ్చు, లేకపోతే ఇంకైనా సమ్ అదర్, ప్రతి దాన్ని అయితే మనం కవర్ చేయడం జరుగుతుంది. బట్ నాకు కొంచెం హెల్త్ బాగోపోవడం వల్ల నేను వీడియో చేయలేకపోయాను. బట్ ఈ యాజ్ యూజువల్ ఈ వీక్లీ డీకోడ్ వీక్ 12th అయితే మనం ఈ రోజు చూడబోతున్నాం. ఫస్ట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే దీని మీద మొత్తం ప్రపంచం రానున్న 100 సంవత్సరాలు ప్రపంచం ఎలా ఉండబోతుందని అయితే దీంతో అయితే డిసైడ్ అయిపోతుంది. ఏదైతే మనందరికీ తెలుసు రష్యా యుక్రెయిన్ యుద్ధం ఏదైతే ఉందో 2023 నుంచి అని అనుకుంటారు. 2023లో యాక్చువల్గా యుక్రెయిన్ మీద రష్యా స్టార్ట్ చేసింది, కానీ బట్ 2014 నుంచి 2014 నుంచే రష్యాకి యుక్రెయిన్ కి మధ్య ఒక రకంగా వార్ అయితే స్టార్ట్ అయింది. మీరు కనుక ఈ మ్యాప్ లో కనుక చూస్తే రెడ్ కలర్ పార్ట్ అంతా రష్యా, ఈ ఏదైతే ఈ కలర్ లో ఉన్నది యుక్రెయిన్, అండ్ అలాగే ఈ సమ్వాట్ ఈ బిస్కెట్ రంగులో ఉన్నది కూడా యుక్రెయిన్. ఇదేమో 2014లో యుక్రెయిన్ నుంచి క్రైమియా అనే రీజియన్ ని రష్యా ఆల్రెడీ ఎనెక్సేషన్ చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే 2023 యుక్రెయిన్ ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిందో ఈ ఏరియా అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఇది ఎప్పుడు కర్సర్ చూపిస్తున్నాను చూడండి, ఈ ఏరియా వరకు అయితే రష్యా ఆక్రమించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రీజన్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం అంటే ఒక దేశం ఉంది అని అంటే దానికి బౌండరీస్ అంటూ ఉంటాయి కదా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని చెప్పానని గుర్తిస్తారు. బట్ ఈ క్రైమియాని ఇప్పటి వరకు డిస్ప్యూటెడ్ రీజన్ ఆర్ లేకపోతే యుక్రెయిన్ కి సంబంధించిన ల్యాండ్ గానే చూసేవాడు. బట్ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ కింద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉందో ఈ క్రైమియా రీజన్ ని రష్యాలో భాగం కింద గుర్తించాలి లేదా గుర్తించబోతుందని అయితే ఒక న్యూస్ అయితే వచ్చింది. టు బి ఫ్రాంక్ గనక చెప్పాలంటే ఇది జరిగితే యుక్రెయిన్ కి యూరోప్ కి ఒక రకంగా ఏదైతే అమెరికాతో ఉన్న సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో అన్ని కంప్లీట్ గా తెగిపోతాయి. అండ్ అలాగే రష్యాకి ఒక పెద్ద స్ట్రాటజిక్ విన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక రకంగా అంటే యుక్రెయిన్ అనే దేశంలో యొక్క పార్ట్ ని 2014లో ఆక్రమించుకున్నప్పటికీ కూడా ప్రపంచం మొత్తం దాన్ని రికగ్నైజ్ చేయలేదు. బట్ ఇప్పుడు అమెరికా లాంటి పెద్ద దేశం దీన్ని రష్యాలో భాగమే అని గనక గుర్తిస్తే రేపొద్దున్న ఇంకెన్న సమ్ అదర్ కంట్రీస్ కూడా ఇది రష్యాలో భాగం అని చెప్పని గుర్తిస్తానుకుంటుంది. అండ్ అలాగే ఏదైతే ఇప్పుడు 2023 తర్వాత ఏదైతే యుద్ధం స్టార్ట్ అయ్యి ఈ ఏరియా ఏదైతే రష్యా ఆక్రమించుకుందో అది కూడా యుక్రెయిన్ చేతుల్లోంచి జారిపోవడం వల్ల అయితే యుక్రెయిన్ కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైతే ఆల్రెడీ పుతిన్ అయితే ఈ రీజన్ చూడండి, దీన్ని డాన్బాస్ రీజన్ అంటారు ఇదంతా కలిపి. అందులో డొనెస్క్ లుహాన్స్ అని ఒక 2 స్టేట్స్ లాగా అనుకోండి. దానిలో ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్స్ ని లేదా చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళని ఆల్రెడీ అపాయింట్ కూడా చేసేసారు పుతిన్. సో ఈ వార్ ఎలా ఎండ్ అవుద్ది అనేది అయితే ఒక రకంగా చెప్పండి టు బి ఫ్రాంక్ ఇంట్రెస్టింగ్ అండ్ అలాగే చాలా హాట్ టాపిక్ అనమాట. అండ్ అలాగే రానున్న 100 సంవత్సరాలు ప్రపంచంలో ఏ సూపర్ పవర్ లేకపోతే ప్రపంచంలో ఎలా మార్పులు వస్తాయి అనేది ఈ యుద్ధం అయితే కన్ఫర్మ్ గా ఒక సిగ్నిఫికెంట్ రోల్ అయితే ప్లే చేస్తుందని నేనైతే చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ ఏదైతే మనందరం ముఖ్యంగా మన ఇండియన్స్ కి చాలా కల్చరల్లీ అటాచ్ ఉన్న కమోడిటీ అనమాట. అది రీసెంట్ గా ఏదైతే 10 grams గోల్డ్ కాస్ట్ 1 lakh దాటిపోయి అవుతుంది. అండ్ చాలా మంది అంటే ఇది నేను పెడతాను గల రీజన్ ఏంటంటే కొంతమంది పానిక్ బయింగ్ కూడా చేస్తున్నారు. అంటే ఒక పక్కన చూస్తే అమెరికా చైనా యొక్క ట్రేడ్ వార్ ఏదైతే ఉందో అయితే టారిఫ్ వార్ ఏదైతే ఉంది, అండ్ అలాగే మనకి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం, లేకపోతే ఇజ్రాయెల్ గాజా యుద్ధం, రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఇలా ప్రపంచం మొత్తం ఒక రకంగా అన్సర్టెనిటీస్ ఉన్నాయన్నమాట. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. దట్టు డొనాల్డ్ ట్రంప్ లాంటి ప్రెసిడెంట్ అమెరికాలో ఉన్నాడు. అతను నైట్ ఒక ట్వీట్ వేస్తాడు, మార్నింగ్ ఒక ట్వీట్ వేస్తాడు, ఇంటర్వ్యూలోకి వెళ్ళి ఒకటి చెప్తాడు. సో ఇట్లాంటి ఒక నమ్మకం లేని ఒక సిచ్యువేషన్ లో గోల్డ్ అనే వాల్యూ కన్ఫర్మ్ గా పెరుగుతానే పోతుంది. బట్ ఎంతవరకు పెరుగుతుంది ఇప్పుడు దాకా చూస్తే మనకి మ్యాక్సిమం ఒక 2-3 years బ్యాక్ కూడా 10 grams గోల్డ్ అరౌండ్ ఒక 70,000, 68,000, 72,000 ఆ టైప్ లో ఉండే. అలాంటిది ఒక 2-3 years నుంచి అరౌండ్ ఇప్పుడు 1 lakh దాటిపోయింది. అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే 99,000+, బట్ 3% జిఎస్టీ అనేది ఒకటి ఉంటుంది గోల్డ్ మనం కొంటే, అది కూడా యాడ్ చేసుకుంటే అరౌండ్ 1 lakh దాటిపోతుంది ఇప్పుడు 10 grams గోల్డ్ కాస్ట్. అసలు ఏంటి అంటే ఇప్పుడు మనం గోల్డ్ కొనొచ్చా అంటే ఇంకా 1 lakh కన్నా పెరిగే ఆప్షన్స్ ఉన్నాయా, 1 lakh కన్నా తగ్గే ఆప్షన్ ఉందా, లేకపోతే 1 lakh మెయింటైన్ అయ్యే ఆప్షన్ ఉందా అంటే ఇది ఒక హ్యూజ్ ఫ్యాక్టర్స్, అంటే ఒక వైడ్ రేంజ్ ఆఫ్ పాసిబిలిటీస్ మీద దీని యొక్క వాల్యూ అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి వచ్చి ఏదైతే మీ అందరికి చెప్పినట్టు ట్రేడ్ వార్ ఏదైతే ఉందో దాని వల్లే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ గోల్డ్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఒకవేళ రేపొద్దున్న సడన్ గా అమెరికాకి చైనాకి మధ్య ఒక ట్రేడ్ ప్యాక్ట్ అంటే ఒక ట్రేడ్ డీల్ గనక సైన్ అయ్యింది అని చెప్పనే ఆప్షన్ కనుక వస్తే మేబీ గోల్డ్ రేట్ పడిపోవచ్చు లేకపోతే కొంచెం తగ్గొచ్చు. అండ్ రెండోది వచ్చేసరికి ఏదైతే డొనాల్డ్ ట్రంప్ 1-sided గా
కొన్ని పాలసీస్ చేస్తున్నాడు ఇమిగ్రేషన్ మీద కానీ, ట్రేడ్ మీద కానీ, లేదా ఇంకైనా సమ్ అదర్ వాటి మీద. దానివల్ల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇప్పటి వరకు ఉన్న ఒక ఫెచ్చింగ్ పాయింట్ ఏదైతే ఉందో అంటే నమ్మకం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక పవర్ఫుల్ కంట్రీ, దాన్ని ఎవరు ఎదిరించలేరు, తన డాలర్ ఏదైతే ఉందో ఒక సేఫ్ అంటే నమ్మొచ్చు మనం. ఆ నమ్మకం మీద ఇప్పటి వరకు అమెరికా ఒక రకంగా రాణించుకుంటూ వచ్చింది. బట్ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా సింగిల్ సైడెడ్ గా అన్ని చేస్తున్నారు, దానివల్ల అమెరికన్ బాండ్స్ మీద లేదా అమెరికన్ డాలర్ మీద అందరికీ నమ్మకం తగ్గిపోతుంది. కాబట్టి సో గోల్డ్ వాల్యూ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఎందుకంటే ఇలాంటి అన్సర్టనిటీస్ టైంలో వార్ లేకపోతే ఏదైనా రెసిషన్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇప్పటి వరకు ట్రెడిషనల్ గా 2008 కానీ, 2000 సంవత్సరంలో .com క్రాష్ కానీ, 2008లో ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ, లేదా 2021-20 ఆ టైంలో కోవిడ్ అప్పుడు కానీ, వీటన్నిటిలో ఒకవేళ ఇన్వెస్టర్ స్టాక్ మార్కెట్ లో వీటన్నిటిలో వాళ్ళకి రిస్క్ అని అనిపిస్తే వాళ్ళు వెళ్ళే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఐదర్ యుఎస్ ట్రెజరీ బాండ్స్ అంటే డాలర్ లోకి వెళ్తారు, లేకపోతే గోల్డ్ లోకి వెళ్తారు. ఇప్పుడు డాలర్ మీద కూడా నమ్మకం తగ్గుతుంది కాబట్టి గోల్డ్ మీదకి ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి వాల్యూ పెరుగుతుంది. సో ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ ఏమన్నా ఆయన యొక్క పాలసీస్ ను కొంచెం కూల్ డౌన్ గనక చేస్తే గోల్డ్ రేట్ తగ్గచ్చు. బట్ ఇవన్నీ చాలా అంటే కొన్ని పెద్ద దేశాలు అండ్ అలాగే పాలిటిక్స్ సిచ్యువేషన్స్ అన్ని డిపెండ్ అయి ఉన్న థింగ్స్ కాబట్టి జరగచ్చు, జరగకపోవచ్చు. బట్ ఒకవేళ జరగకపోతే గోల్డ్ రేట్ ఎంత వరకు వెళ్ళొచ్చు అని అన్నది కొంతమందికి ఉంటుంది. కొంతమంది ఎస్టిమేట్స్ ప్రకారం గోల్డ్ రేట్ ఇలాగే గనక కంటిన్యూ అయితే ఇంకొక 2 months ఆర్ మేబీ ఇంకొక 1 month లో 1,10,000 నుంచి 1,20,000 వరకు 10 గ్రాముల బంగారం అయితే వెళ్ళేదానికి స్కోప్ ఉంది అని చెప్పని చాలా మంది అనలిస్టులు అయితే చెప్తున్నారు. చూద్దాం ఏమవుతుంది అనేది. మీరేమనుకుంటున్నారు ఈ యొక్క గోల్డ్ రేట్లు పెరగడం గురించి నాకు కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. అండ్ అలాగే అక్షయ తృతీయ నాడు ఏదైతే మీరు గోల్డ్ కొంటున్నారా లేదా అనేది కూడా తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద సాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆల్రెడీ మనం ఏదైతే పెహల్గామ్ లో 22 ఏప్రిల్ జరిగిన టెర్రరిస్ట్ అటాక్ తో మనం ఆల్రెడీ ఇప్పటివరకు అరౌండ్ 1 week అవుతుంది. దాని మీద రెస్పాన్స్ కోసం అందరూ చూస్తున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం మనం బయట వాళ్ళని పాకిస్తాన్ అని, బంగ్లాదేశ్ అని, చైనా అని ఇట్లాంటి వాళ్ళని ఎదుర్కొనే క్రమంలో మన ఇండియాలో ఒక హ్యూజ్ ఈవెంట్ అయితే మనం ఒక రకంగా ఓవర్లుక్ చేయడం అయితే జరుగుతుంది. చాలా మందికి తెలియదు. ఎందుకంటే మనకి మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ 3 బౌండరీ కలిసి ఒక ప్రాంతం, అటవీ ప్రాంతంలో 10,000 మంది సైనికులతో లేకపోతే 10,000 మంది పోలీసు వాళ్ళతో పెద్ద మావోయిస్ట్ సరెండర్ క్యాంపెయిన్ అయితే జరుగుతుంది. అంటే ఏంటంటే ఇది అప్డేటెడ్ మ్యాప్ అనమాట. ఒకప్పుడు ఈ ఏరియా అంతా చూడండి, ఈ ఏరియా అంతా కొంచెం ఎల్లోయిష్ గా కనపడేది. ఎల్లోయిష్ అంటే ఇది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు, లేకపోతే వాళ్ళకి కొంచెం స్ట్రాంగ్ హోల్డ్స్ ఉన్న ప్రాంతాలని. క్రమంగా 2014, 19 ఆ తర్వాత కొద్ది గొప్ప తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు మేజర్ గా ఈ రెడ్ కలర్ పార్ట్ చూడండి, ఈ ఏరియాలో ఎక్కువ అనమాట. మీరు కనుక కరెక్ట్ గమనిస్తే ఇటు పక్కన ఛత్తీస్గఢ్, ఇటు పక్కన మహారాష్ట్ర, ఇటు పక్కన తెలంగాణ. ఈ ఏరియా ఏదైతే ఉందో ఒక సుమారు ఒక బాగా దట్టమైన అడవి అనమాట. అండ్ అక్కడ ఈ మధ్య మనం కనుక చూస్తే గత 2-3 నెలల నుంచి మావోయిస్టుల దాడులు ఆళ్ళు చంపారు, లేకపోతే అడవిలో తోట పేలింది, ఇట్లా వేరియస్ ఆర్టికల్స్ తో మనం చాలా చూస్తున్నాం. వాళ్ళని ఇప్పుడు ఒక రకంగా ఫైనల్ టచ్ లాగా 10,000 మంది సైనికులను ఒక రకంగా చుట్టుముట్టేశారన్నమాట. ఇలా ఒక ఎన్సర్కిల్ చేసేసి వాళ్ళని హిడింబా, దేవా ఇట్లాంటి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి ఈ మావోయిస్టులో కూడా, వాళ్ళని సరెండర్ అవ్వమని అయితే చెప్తున్నారు. బట్ విఫ్రాంక్ చెప్పాలంటే వాళ్ళైతే ఇంతవరకు అంటే ఈ ఆపరేషన్ స్టార్ట్ అయ్యి కూడా అరౌండ్ ఒక 2 days 3 days కూడా అవుతుంది. బట్ ఇంతవరకు ఏమనేది ఒక కాంక్రీట్ స్టెప్ అయితే బయటికి రాలేదు. చూద్దాం ఏమవుతుంది అనేది. అండ్ అలాగే మన ఇండియన్స్ యాజ్ అన్ ఇండియన్స్ నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన ఇండియాలో అంటే అది మణిపూర్ అవ్వచ్చు, ఇలా మావోయిస్ట్ ఇష్యూస్ అవ్వచ్చు, లేదా ఇంకైనా సమ్ అదర్ కేరళలో అవ్వచ్చు, తమిళనాడులో అవ్వచ్చు, మన ఇండియాలో ఇట్లాంటి ఏదైనా అన్రెస్ట్ కనుక వస్తే, లేదా ఇట్లాంటి ఒక రకంగా పెద్ద లెవెల్లో వైలెన్స్ కనుక అయితే దయచేసి మీరు ఆ వైలెన్స్ ని గనక సపోర్ట్ చేసేటట్టు, అంటే ఇప్పుడు మణిపూర్ లో కనుక చూస్తే కొన్ని తెగల మధ్య మీరు ఎటువంటి స్టాన్స్ కూడా తీసుకోకుండా యాజ్ ఎన్ ఇండియన్ ఆ యొక్క సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ట్రికిల్ డౌన్ అంటే దాన్ని ఏమంటారంటే ఒక తగ్గించేదానికి మీరు ట్రై చేయండి. అట్లీస్ట్ దాన్ని పెంచేదానికి అయితే మీరు చూడమాకండి. అండ్ ప్రతి గొడవలో కులాన్ని, మతాన్ని అండ్ అలాగే పాలిటిక్స్ అయితే దయచేసి అయితే తీసుకురావద్దు. ఎందుకంటే ఏ సమస్య అయినా సరే ఒకరిద్దరి దగ్గర, ముగ్గురు దగ్గర ఉన్నప్పుడే అది సాల్వ్ అవ్వేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది, లేకపోతే తొందరగా సాల్వ్ అవుతుంది. అది కొంచెం పెద్దదైంది అనుకోండి, చిలికి గానివాల అయిందంట చూడండి, అప్పుడు దానిలో ఉన్న మనుషులు పెద్దోళ్ళు అయిపోతారు. ఒక పక్కన ఒక రాజకీయ నాయకులు రావచ్చు, ఒక పక్క నుంచి బిజినెస్ మ్యాన్స్ రావచ్చు, అంటే డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. అప్పుడు మనం ఒక ఇష్యూని సాల్వ్ చేయడానికి చాలా ఎక్కువ
కష్టపడాల్సి వస్తుంది, లేకపోతే దాని యొక్క సొల్యూషన్ అంత ఈజీగా రాదు. సో దయచేసి ఇట్లాంటి ఏదన్నా ఉన్నప్పుడు దయచేసి ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఏదైతే కనెక్టెడ్ వరల్డ్ ఏదైతే ఉందో, మనం ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టంగానే ఈవెన్ దట్ టు ఫేక్ మెసేజెస్ బాగా వెళ్తున్నాయి ఈ మధ్య. ఈవెన్ మన పాకిస్తాన్ పెహల్గాం ఏదైతే జరిగిందో దానిలో కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా ఫేక్ న్యూస్. ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియన్ సీ మీదకి వెళ్తే అది ఆ పాకిస్తాన్ మీదకి వెళ్ళిందని, అది యాక్చువల్ గా రొటీన్ స్కెడ్యూల్ మీద వెళ్ళారు. ఇట్లా ప్రతి దానికి ఒక హైపర్ యాక్టివ్ పర్సన్స్ కొంచెం అందరినీ మూడ్ లో పెడతానికి, లేకపోతే సమ్ ఎడ్రినలైన్ రష్ తీసుకురావడానికి అయితే చెప్తున్నారు. సో అలాంటివి చేయకుండా ఒక బేసిక్ యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా మీరు కొంచెం క్రెడిబుల్ గా మీ యొక్క, ఎందుకంటే ప్రతి ఒడు రిపోర్టర్ ప్రతి ఒడు ఎడిటర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి. మన ఇండియా చాలా సెన్సిటివ్ పొజిషన్ లో ఉంది. అండ్ ఇలాంటి ఏదైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో అవే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలకి అస్త్రాల్లాగా అవుతున్నాయి. మన ఇండియాలో ఏదో ఒకటి చేసేయటం, దానిలో మధ్య కులాన్నో మతాన్నో తీసుకురావడం. సో దయచేసి మీరు అట్లాంటి అయితే చేయొద్దని నా హంబుల్ రిక్వెస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చైనా మన ఆర్చ్ రైవల్ అనే చెప్పాలి. ఎందుకంటే చైనాతో మనం ఎప్పటి వరకు అంటే లాస్ట్ ఎప్పుడో 1960s 70s ఆ టైంలో అయితే ఒక యుద్ధం చేసాం. అప్పుడు కూడా మనం కాశ్మీర్ లో అక్సై చిన్ అనే ప్రాంతాన్ని అయితే కోల్పోయాం. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చైనాకి మనకి డైరెక్ట్ గా యుద్ధం జరగకపోయినా కూడా ఒక రకంగా ఇండైరెక్ట్ వార్ అయితే చాలా సార్లు మనం ఫేస్ చేసాం. డోక్లాం లో కానీ, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న ట్రేడ్ వార్ లో మనం చైనా నుంచి వస్తున్న కంపెనీలు ఇండియాకి రావాలనుకోవటం కానీ. అండ్ అలాగే మీరు కనుక రీసెంట్ న్యూస్ కనుక చూస్తే యాపిల్ చైనా నుంచి శాంతం బయటకు వచ్చేసి ఇండియాలో పెడతానంటాం. ఇవన్నీ ప్రతిదీ ఒక రకంగా డైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ తక్కువ, ఇండైరెక్ట్లీ మనం చైనాతో చాలా అంటే రోజు ఒక యుద్ధం అనమాట, లేకపోతే రోజు ఒక పోటీ. అలాంటిది చైనా రీసెంట్ గా ఒక నాన్ న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబ్ అయితే ఒకటి టెస్ట్ చేసింది, సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసిందని చెప్పాలి. అంటే ఏంటంటే ఇప్పటిదాకా అంటే మనకి హిరోషిమా అండ్ నాగసాకి కనుక మీరు కరెక్ట్ గా గమనిస్తే అది అటామిక్ బాంబ్, న్యూక్లియర్ బాంబ్ అంటున్నారు. అంటే ఏంటంటే దాని వల్ల అంటే న్యూక్లియర్ వెపన్ వాడకూడదు, అంటే ఇంత లెవెల్లో ఇది జరుగుద్ది కాబట్టి సో న్యూక్లియర్ వెపన్ వాడకూడదు అని అప్పటి నుంచి ఆ హిరోషిమా నాగసాకి తర్వాత ఒక ప్రపంచం మొత్తానికి ఒక సీక్రెట్ ట్రీటీ అనమాట. ట్రీటీ కూడా అంటే అది ఆన్ పేపర్ అయితే లేదు కానీ ప్రపంచ దేశాలందరి మధ్యలో ఒక అవగాహన అనమాట, న్యూక్లియర్ వెపన్స్ ఎప్పటికీ వాడకూడదు అని చెప్పాను. బట్ అలా అని చెప్పానని ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు ఏవైతే ఉన్నాయో, అది రష్యా అవ్వచ్చు, యుక్రెయిన్ అవ్వచ్చు, లేకపోతే మీకు చెప్పినట్టు ఇజ్రాయెల్ అవ్వచ్చు, గాజా అవ్వచ్చు, లేకపోతే ఇండియా అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, తైవాన్ అవ్వచ్చు, ప్రతి దేశానికి ఏదో ఒక దేశంతో సమ్ మిస్అండర్స్టాండింగ్స్ లేకపోతే ఇంకైనా సమ్ అదర్ ఇవి ఉంటున్నాయి. దానివల్ల ఏదైతే టెక్నాలజీ లేకపోతే వార్ బ్యాటిల్ ఏదైతే ఉంటుందో దానిలో కొంచెం ఒక అప్పర్ హ్యాండ్ కోసం ఏదైనా ఒక ఐటమ్ కావాలి ఏ దేశానికైనా సరే. నాకు తెలిసి చైనాకి ఈ నాన్ న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ వాడకూడదని అయితే ఒక ట్రీటీ ఆర్ మేబీ ఒక చెప్పని ఒక ఇవ్వని మాట అందరు తీసుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే. బట్ నాన్ న్యూక్లియర్ బాంబ్ వాడకూడదని ఎక్కడా లేదు కదా. దట్టు న్యూక్లియర్ బాంబు లేకపోతే టీఎన్టీస్ అంటారు, వాటి కన్నా ఒక 10, 20, 100 రెట్లు ఎక్కువ ప్రభావం చూపించే హైడ్రోజన్ బాంబుని ఇప్పుడు చైనా రెడీ చేసింది. సో దీనివల్ల ఏంటంటే ఒకవేళ రేపు నిజంగా ఏదైనా యుద్ధం కనుక వస్తే న్యూక్లియర్ వెపన్స్ వాడదు చైనా. బట్ ఇట్లాంటి వెపన్ వాడినా న్యూక్లియర్ వెపన్స్ కన్నా లేదా న్యూక్లియర్ వెపన్స్ తో కంపేర్ చేస్తే కొన్ని 100 రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ నిచ్చే బాంబ్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి. దానివల్ల మొత్తం వార్ యొక్క సిచ్యువేషన్ కానీ లేకపోతే వారి యొక్క వే కానీ మొత్తం అంతా మారిపోద్ది. సో మనం కూడా అంటే నేను బాంబ్స్, మిసైల్స్ ఇట్లాంటి అన్నిటికీ జనరల్ గా నేను అగేనెస్ట్ గాను. బట్ మనం కనీసం అంటే మనం మీద అటాక్ చేయాలి అని అంటే వాళ్ళంటూ కొంచెం ఒక దూరంగా ఉండాలి కాబట్టి మన దగ్గర భయం చెప్పేది ఏదో ఒకటి ఉండాలి కాబట్టి మనం కూడా ఇట్లాంటి వాటి మీద కన్ఫర్మ్ గా ఫోకస్ చేయాలని నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు? మన ఇండియా కూడా ఇట్లాంటి టైప్ ఆఫ్ టెక్నాలజీ, ఒక న్యూ టైప్ ఆఫ్ బాంబు, న్యూక్లియర్ వెపన్స్ వాడకపోయినా సేమ్ ఇంపాక్ట్ ఉన్న మీరు కావాలనుకుంటున్నారా? మన డిఆర్డిఓ, మన ఇస్రో, లేకపోతే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇట్లాంటి వేరియస్ పిఎస్యూస్ ఉన్నాయి మనకి. అండ్ అలాగే ఇంకా కెమికల్స్ లో వీటిలో ప్రయోగాలు చేసే వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మనకి. వాళ్ళందరూ ఇట్లాంటి వాటి మీద మీరు రీసెర్చ్ చేయాలనుకుంటున్నారా? నాకైతే కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అంటే నాకు ఇది పాజిటివ్ గా చెప్పాలని నెగిటివ్ గా చెప్పాలని అయితే అర్థం కావట్లేదు. ట్రేడ్ వార్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది.
అమెరికాకి చైనాకి మధ్య. అండ్ ఆ ట్రేడ్ వార్ వల్ల ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయాను ఒక రకంగా మనకి పాజిటివ్స్ గా అయితే ఇప్పటిదాకా అయితే జరుగుతున్నాయి. అండ్ యాజ్ అన్ ఇండియన్ ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి ఏదైతే అమెరికా అండ్ చైనా మధ్య ఏదైతే టారిఫ్ వార్ ట్రేడ్ వార్ ఏదైతే జరుగుతుందో దానివల్ల అమెరికాకి చెందిన బోయింగ్ అనే సంస్థ ఓకే విమానాలు ఏవైతే ఉన్నాయో అవి చైనీస్ ఎయిర్లైన్స్ కొనద్దు, లేకపోతే వాటి యొక్క ఆర్డర్స్ ఇంకా మీరు రిసీవ్ చేసుకోవద్దు అని అయితే చైనీస్ గవర్నమెంట్ అయితే చెప్పింది. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను. ప్రపంచంలో మీరు ఏ ఎయిర్లైన్స్ ఎక్కినా, అది చైనీస్ ఎయిర్లైన్ అవ్వచ్చు, హాంకాంగ్ ఎయిర్లైన్స్ అవ్వచ్చు, సింగపూర్ ఎయిర్లైన్స్ అవ్వచ్చు, ఎయిర్ ఇండియా అవ్వచ్చు, ఇండిగో అవ్వచ్చు, విస్తారా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, సౌదీ ఎయిర్లైన్స్, ఎమిరేట్స్, మీరు రెండు కంపెనీల ఏరోప్లేన్లో మాత్రమే ఎక్కుతారు. అంటే ఈ ఏరోప్లేన్ తయారు చేసే కంపెనీలు బోయింగ్ అదొక అమెరికన్ కంపెనీ, ఎయిర్ బస్ యూరోపియన్ కంపెనీ అనమాట. ఆ రెండిట్లోనే మీరు ఎక్కడికి వెళ్ళినా 90% ఫ్లై అవుతారు. ఏదన్నా మేబీ 1 or 2 అదర్స్ ఉండొచ్చు కానీ. సో ఇప్పుడు ఏమైందంటే చైనీస్ కి సంబంధించిన ఎయిర్లైన్స్ బోయింగ్ నుంచి అయితే ఈ ట్రేడ్ వార్ జరగక ముందు వాళ్ళ యొక్క ఆపరేషన్స్ కోసం అరౌండ్ ఒక 200 నుంచి 300 ప్లేన్స్ వరకు అయితే ఆర్డర్ పెడతాం జరిగింది. ఇప్పుడు ఈ ట్రేడ్ వార్ వల్ల చైనా అయితే వాళ్ళ ఎయిర్లైన్స్ కి మీరు కొనద్దు, లేదా ఆ యొక్క ఆర్డర్స్ రిసీవ్ చేసుకోవద్దు అని అయితే చెప్పారు. సో ఇది ఆపర్చునిటీగా తీసుకొని మన ఎయిర్ ఇండియా ఏదైతే ఉందో మన టాటా గ్రూప్ సంస్థ యొక్క సబ్సిడరీ ఎయిర్ ఇండియా ఈ బోయింగ్ జెట్స్ ఏవైతే ఉన్నాయో మీరు వాళ్ళ కోసం రెడీ చేసినాయి అవి మాకు కొంచెం డిస్కౌంటెడ్ రేట్లో అయితే ఇమ్మని అయితే అడిగారు. బట్ ఇది డిస్కౌంట్ గా కాదు, ఒక రకంగా ప్లేన్స్ అడగటమే కాకుండా మన ఇండియాలో ఏదైతే, ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అండ్ ఓవర్ హాల్ అని చెప్పని MRO ఫెసిలిటీస్ అని ఉంటాయి, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్ హాల్ అని. అది ఒక పెద్ద ఇండస్ట్రీ అనమాట. నా ఇండస్ట్రీ ఇప్పుడు టెక్నీషియన్స్ లేకపోతే ఆ ఇండస్ట్రీలో కొంచెం హ్యూమన్ రిసోర్స్ ఏవైతే ఉంటాయో అంటే చాలా తక్కువ ఉన్నారు. సో మనం ఎయిర్ ఇండియా అవ్వచ్చు, ఇండిగో అవ్వచ్చు, విస్తారా అవ్వచ్చు, లేకపోతే మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, బోయింగ్ మనకి డిస్కౌంటెడ్ రేట్ లో జెట్స్ ఇవ్వటం ఎంత ఇంపార్టెంటో ఎట్ ద సేమ్ టైం మన ఇండియాలో ఒక ఇన్స్టిట్యూషన్ లాంటిదో లేకపోతే వేరియస్ అదర్ గవర్నమెంట్స్ తో కాలేజెస్ తో టైఅప్ అయ్యి ఈ యొక్క ఫీల్డ్ ఏదైతే నేను చెప్పాను MRO వాటిల్లో బోయింగ్ గనక మన స్టూడెంట్స్ కి లేదా మన యంగ్స్టర్స్ కి గనక ట్రైనింగ్ కనుక ఇస్తే మనం ఈజీగా మన ఇండియాలో ఈ యొక్క ఏరోప్లేన్ బిజినెస్ ఏదైతే ఉందో ఈ మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ ఏదైతే ఉందో కొన్ని లక్షల మందికి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కనీసం ఒక 2-3 లక్షల మందికి దేశవ్యాప్తంగా మనం ఉపాధి అయితే, అది కూడా డీసెంట్ ఉపాధి. నేనేం 2-3 లక్షలు అంటే ఏదో కింద నార్మల్ లో పేయింగ్ జాబ్స్ అలా కాదు, డీసెంట్ జాబ్ అయితే మనం ఇవ్వచ్చు. సో చూద్దాం ఏమవుతుందని. ఇది ఫస్ట్ అనమాట. రెండోది వచ్చేసరికి ఇందాక మీకు చెప్పినట్టు యాపిల్ మొత్తం, ఎందుకంటే చైనా మీద టారిఫ్ పెట్టారు, చైనా నుంచి ఇది చేయలేరు. రెండోది ఒకవేళ వియత్నాంకి వెళ్దామని అనుకుంటే, ఎందుకంటే అప్పుడు 2016 నుంచి 20 వరకు ట్రంప్ ట్రేడ్ వార్ చేసినప్పుడు చైనా నుంచి బయటకు ఒకవేళ ఒక 100 వచ్చినాయి అనుకుంటే అరౌండ్ ఒక 30 వరకు వియత్నాంకి వెళ్ళినాయి ఆ కంపెనీస్ అని. సో వియత్నాంకి వెళ్దాం అంటే వియత్నాం మీద కూడా 49% టారిఫ్ పెట్టాడు ట్రంప్ గారు. సో నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇండియాకి రావటం. సో యాపిల్ మొత్తం ఒక రకంగా 2026 ఆర్ 2027 కల్లా మొత్తం వాళ్ళ యొక్క టోటల్ ఐఫోన్ ప్రొడక్షన్ అంతా ఇండియా నుంచి చేయాలనుకుంటున్నాం అని అయితే వాళ్ళైతే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ ఎట్ ద సేమ్ టైం గూగుల్ యొక్క పిక్సెల్ ఫోన్స్ తెలుసుగా, గూగుల్ పిక్సెల్ అంటారు, అవి కూడా చాలా ఫేమస్. వాళ్ళు కూడా వియత్నాం నుంచి కాకుండా ఇండియాలోనే వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేదా అసెంబ్లీ కానీ పెట్టాలని అయితే అనుకుంటున్నారు. ఇవి ఒక రకంగా బోయింగ్ జెట్స్ అవ్వచ్చు, యాపిల్ అవ్వచ్చు, లేకపోతే గూగుల్ పిక్సెల్ అవ్వచ్చు, ఇంకా సమ్ అదర్ స్టార్ లింక్ అవ్వచ్చు. ఇవన్నీ ఒక రకంగా ట్రేడ్ వార్ వల్ల మన ఇండియాకి వస్తున్న ఒక బెటర్ ఆపర్చునిటీస్ అని చెప్పాలి. ఇవన్నీ మన గవర్నమెంట్, మన అడ్మినిస్ట్రేషన్, మన బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ చాలా ఫాస్ట్ గా, ఎందుకంటే నేను ఎక్కడో చదివాను వియత్నాంలో ఒకవేళ ఇట్లాగ ఒక గూగుల్ కంపెనీ కనుక ఇలా ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కనుక పెట్టాలనుకుంటే, లేదా ఒక ప్లాంట్ పెట్టాలనుకుంటే అరౌండ్ ఒక 6 months నుంచి ఒక 1 year లోపే వాళ్ళు ఆ ప్లాంట్ ని తెరిచేయచ్చు, వాళ్ళ యొక్క ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. మన ఇండియాలో దానికి డబల్, ఒకవేళ అక్కడ 6 months అవుతుంది అనుకోండి, ఇక్కడ మనకి 1.5 year, 1 year, 2 years, వాళ్ళకి 1 year అవుతుంది అనుకో, మనకి 2-3 years అనమాట. సో దీనివల్ల ఏంటంటే కంపెనీస్ కి ఒక రకంగా కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళకి ఫాస్ట్ గా అయ్యే దగ్గర చూసుకుంటారు. సో ఇప్పటికైనా సరే మన ఇండియా ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పటికైనా సరే కొంచెం ఈ పర్మిషన్స్ అని, ల్యాండ్ అలొకేషన్స్ అని, లేకపోతే స్కిల్ ఇవ్వటం అని కానీ, దాని మీకు చెప్పినట్టు స్కిల్ ఇవ్వాలి చాలా మందికి ఫస్ట్. ఇవన్నీ కనుక చేస్తే మన ఇండియా అలా ముందుకు వెళ్ళిపోద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదే ట్రేడ్ వార్ లో ఒక నెగిటివ్ న్యూస్ ఆర్ మేబీ సమ్ కొంచెం ఇబ్బంది పెట్టే న్యూస్ అని చెప్పాలి. మనం అమెరికాతో అయితే ఒక ట్రేడ్ డీల్ అయితే మాట్లాడుకుంటున్నాం, మనందరికీ తెలుసు. ఆ ట్రేడ్ డీల్ లో మేజర్ గా అడుగుతుంది ఏంటంటే, ఏదైతే అమెజాన్,
వాల్మార్ట్ ఇలాంటివి ఉంటాయి కదా, మీ అందరికి తెలిసే ఉంటది. వీటన్నిటికి ఇండియా యొక్క మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా ఇవ్వండి, లేదా కంప్లీట్ యాక్సెస్ ఇవ్వండి అనేది వాళ్ళ యొక్క ట్రంప్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతున్నారు. అంటే కంప్లీట్ యాక్సెస్ ఏంటి అని అంటే, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒకవేళ అమెజాన్ కానీ వాల్మార్ట్ కానీ ఒకవేళ ఇండియాలో వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారంటే వాళ్ళు జస్ట్ ఒక థర్డ్ పార్టీ సెల్లర్స్ కింద మాత్రమే ఉంటారు. వాళ్ళు ఓన్ గా ఏదన్నా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళంతటా వాళ్ళు వెబ్సైట్స్ లో అమ్ముదామన్నా ఆటలన్నా కూడా రూల్స్ వాళ్ళకి సరిగ్గా సహకరించు. సో వాళ్ళు లోకల్ సెల్లర్స్ తో టైఅప్ అవటం, లేకపోతే లోకల్ గా వేరే కంపెనీస్ తో టైఅప్ అవటం, ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళకి మార్జిన్స్ తక్కువ ఉండటం, లేకపోతే ఫుల్ గా మార్కెట్ యాక్సెస్ దొరకపోవడం వల్ల వాళ్ళు మేము ఇబ్బంది పడుతున్నాం, లేకపోతే మేము వ్యాపారం సరిగ్గా చేయలేకపోతున్నాం అని వాల్మార్ట్, అమెజాన్ ఇట్లాంటి వీళ్ళు సిఇఓస్, సిఎఫ్ఓస్ అందరు వెళ్ళి ట్రంప్ దగ్గర వెళ్ళి చెప్తే ట్రంప్ యొక్క అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు, మీరు మీ ఇండియన్ మార్కెట్ యొక్క ఇది మొత్తం యాక్సెస్ మా కంపెనీస్ కి ఇవ్వండి, లేదా మా కంపెనీస్ కి ఆప్షన్ ఇవ్వండి. ఎందుకంటే మీరు కరెక్ట్ గా గమనిస్తే మనకి ఫ్లిప్కార్ట్ కానీ జియో కానీ వీళ్ళందరూ వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంటుంది. జియో అనుకోండి మొత్తం జియో మార్ట్ అని, ఏ జియో లైఫ్ అని ఉంటుంది. బట్ అమెజాన్ కి అలా ఏమి ఉండదు. అమెజాన్ మళ్ళీ థర్డ్ పార్టీ వాళ్ళతో కలవాల్సి వస్తుంది ఒక్కోసారి. సో అలా కంపల్షన్స్ లేకుండా ఇండియాలో ఒక జియో మార్ట్ లేదా ఒక ఫ్లిప్కార్ట్ ఎలా అయితే ఫ్రీగా ఆపరేట్ అవుతుందో అమెజాన్ కి వాల్మార్ట్ కి కూడా సేమ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలని అయితే అడుగుతున్నారు. దీనివల్ల మన లోకల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొద్ది గొప్ప కొంచెం కాంపిటీషన్ అయితే వస్తుంది. దానివల్ల ఎట్ లాస్ట్ మన కన్స్యూమర్స్ వాల్మార్ట్, అమెజాన్ లాంటి బయట వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, లేదా జియో, ఫ్లిప్కార్ట్ లేదా మింత్రా లాంటి మన లోకల్స్ అయితే ఇచ్చేస్తానైతే చూడాలి. మీరేమనుకుంటున్నారు? ఇట్లా కంప్లీట్ గా అంటే ఫుల్ యాక్సెస్, మన మార్కెట్ యాక్సెస్ ఇలా అమెరికన్ కంపెనీస్ కి, దట్టు హ్యూజ్ కంపెనీస్. ఎందుకంటే మీరు కనుక టాప్ 5 ప్రపంచంలో వాల్యుబుల్ కంపెనీస్ కనుక చూస్తే అమెజాన్ టాప్ 5 లో కన్ఫర్మ్ గా ఉంటుంది. వాల్మార్ట్ అయితే చెప్పక్కర్లేదు, బిగ్గెస్ట్ రీటైల్ చైన్ అనమాట ప్రపంచంలోని. సో వీళ్ళు మన ఇండియాకి వస్తే ఏదైతే మీకు ఇందాక చెప్పినట్టు లోకల్ ఎవరైతే ఉన్నారో, అది రిలయన్స్ అవ్వచ్చు, మింత్రా అవ్వచ్చు, ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, జెప్టో అవ్వచ్చు, ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాళ్ళకి కన్ఫర్మ్ గా హీట్ అయితే వస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ పెద్ద పెద్ద అమౌంట్ ని ఖర్చు పెట్టగలరు. కావాలంటే వీళ్ళు ఒక 1 or 2 years లాస్ లో నడిచి ప్రజలందరినీ వాళ్ళకి ఒక రకంగా మార్కెట్ అంతా కొంచెం గ్రాప్ చేసుకొని తర్వాత వాళ్ళు యాక్చువల్ బిజినెస్ లోకి వెళ్ళేదానికి వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు? దీనివల్ల మన ఇండియా యొక్క మార్కెట్ ఎలా రెస్పాండ్ అవుతుంది, లేదా మన ఇండియన్ కన్స్యూమర్స్ దీని మీద ఎఫెక్ట్ ఏంటని అయితే మీ థాట్స్ నాకైతే కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనందరం ఒక రకంగా కొంచెం ఆలోచించాల్సిన మ్యాటర్ అనమాట. మనకి WHO తెలుసు కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్తారు. రీసెంట్ గా మ్యామత్ పాక్స్ అని చెప్పని ఒక పాండమిక్, ఒకవేళ COVID-19 లాంటి పాండమిక్ మళ్ళీ వస్తే మనం ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నాం ఏంటి అన్న దాని గురించి ఒక ఓన్లీ ట్రయల్ రన్ లాగా, అంటే వాళ్ళ ల్యాబ్స్ లో వాటిల్లో ఒక రకంగా ట్రయల్ వేస్తారనమాట. అలా మ్యామత్ పాక్స్ మీద వేస్తే దానివల్ల ఒకవేళ ఫ్యూచర్ లో ఏదన్నా వస్తే మనం ఇట్లా అవుతాం అట్లా అవుతాం అని చెప్పని వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అలాంటివి రాసుకున్నారు. అసలు మ్యామత్ పాక్స్ ఏంటంటే, మీ అందరికి ఈ అంటార్క్టికా, ఆర్కిటికా ఇట్లాగా కోల్డ్ ప్లేసెస్ ఉంటాయి కదా, వాటిల్లో ఈ మంచు ఇదంతా గడ్డ కట్టేసి ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది కదా. ఆ మంచు గడ్డ కరిగిపోతున్నాయి ఇప్పుడు మన గ్లోబల్ వార్మింగ్ వల్ల, వాటి వల్ల. సో వాటిని పర్మాఫ్రాస్ట్ అంటారు, అంటే కరిగిపోతే ఇట్లా. ఆ కరిగిపోయిన వాటిలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ ఐస్ మధ్యలోనో లేదా ఐస్ తో పాటు కొన్ని వైరసెస్ లాంటి అందులో డార్మెంట్ స్టేజ్ లో ఉంటాయి. ఇప్పుడు మన గ్లోబల్ వార్మింగ్ వల్ల వాటి వల్ల అవన్నీ కరిగిపోవటం వల్ల అట్లాంటి ఒక కొత్త వైరస్లు ఇప్పటిదాకా మనం చూడని అవన్నీ బయటకు వస్తున్నాయి. వాటి వల్ల ఇప్పటిదాకా మనం చూడలేదు, ఎందుకంటే అవన్నీ ఐస్ కింద వాటి కింద ఉండిపోయినాయి కాబట్టి మనం చూడలేదు. కాబట్టి రేపొద్దున కోవిడ్ కన్నా ఇంకా 100 రెట్లు పెద్ద పాండమిక్ రావచ్చు, ఇది రావచ్చు, తక్కువ ఉన్నది రావచ్చు, బట్ వస్తాయని అయితే WHO ఫైనల్ గా అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పటికైనా సరే మనం క్లైమేట్ చేంజ్ అవ్వచ్చు, లేకపోతే ప్రపంచం మొత్తం ఇట్లాంటి పాండమిక్స్ వస్తే ఒక రకంగా యునైటెడ్ గా మనం ఒక సమాధానం ఇవ్వడానికి కావచ్చు, మనం అయితే రెడీగా ఉండాలని అయితే దీని బట్టి అయితే తెలుస్తుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇదే మన యొక్క వీక్లీ డీకోడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.